హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు పల్నాడులో వైఎస్ జగన్ పర్యటనని అడ్డుకోవడానికి కావచ్చు, లేదా పర్మిషన్ లేదంటూ కావచ్చు, అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ అనేక వేల మందితో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేస్తూ కూడా పర్యటన అడ్డుకోవడానికి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక గ్రామానికి వెళ్ళాలి అంటే దాదాపుగా 7-8 చెక్ పోస్టులు పెట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రానివ్వలేనటువంటి పరిస్థితుల్లో పొలాలకు దారులకు అడ్డంగా పడి కాలినడకతో జగన్ చూడటానికి కావచ్చు, జగన్కి మద్దతుగా కావచ్చు వస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి అసలు పల్నాడులో జరుగుతున్నటువంటి వైఎస్ జగన్ పర్యటనకి సంబంధించి మనతో మాట్లాడడానికి కేశ్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏం చెప్తారు సార్, వైఎస్ జగన్ పర్యటన, పల్నాడులో జరుగుతున్నటువంటి పోలీసుల ఆంక్షలు, వెల్లువలా తరలి వస్తున్నటువంటి ప్రజలు ఎలా చూడాలి అసలు దీన్ని, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకులు అన్న వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు సార్. అందులో మన అదృష్టానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకడే ఒక లివింగ్ లెజెండ్ లా ఉన్నాడు. గతంలో మాన్బోడు రామారావు గారు, తర్వాత పరమతించిన రాజశేఖర రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు ప్రజా నాయకులు అంటారు. ఈ ప్రజా నాయకులు ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తారు. దీనికి పార్టీలు గెలుపోవటములు ఇలాంటివన్నీ అతీతంగా చూడవలసిన విషయం. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఈ రూలింగ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి యొక్క శక్తిని గ్రహించడానికి వాళ్ళకి వల్ల కావట్లేదు. ఎందుకంటే అతని రాజకీయ ప్రస్థానం ఒక్కడితోనే మొదలైంది. మనకి వామనావతారంలో చూడండి, ఇంతే ఇంతే అని ఎదిగినట్టు ఆయన ఎదిగిన విధానాన్ని వాళ్ళు ఆకలించుకోలేకపోతారు, డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఎందుకంటే ఈ విధంగా రాజకీయ ఆరంగేట్రం చేసి స్పాన్ ఆఫ్ నో టైంలో మొదటిసారి 60 స్థానాలు, తర్వాత 151 స్థానాలు, తర్వాత 11 స్థానాలకు పరిమితం అవచ్చు. ఇది మాట్లాడుతున్నారు తప్ప అసలు యాక్చువల్ గా 4 డెకేట్స్ ఉన్న పార్టీకి 40% ఓటు బ్యాంకు, ఇదే ఒక డెకేట్ కంప్లీట్ చేసుకునే పార్టీకి స్థిరంగా 40% ఓటు బ్యాంక్. సో ఈ 40% ఓటు బ్యాంక్ ని ఎలా డిస్ట్రాయ్ చేయాలన్న దగ్గర వాళ్ళ దగ్గర ఎత్తులు పై ఎత్తులు ఏవీ లేవు, రాజకీయ తంత్రం పందా లేదు. అందుకనే అన్నిటికీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఆఖరికి పౌడర్ డబ్బా వాడికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారంటేనే చాలా సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కడో ఊహించుకుంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారన్నది చూసుకుంటే ఆ రోజు చెప్పిన మాట ఏంటి? భూస్థాపితం. రెండోది ఇక్కడ జరుగుతున్నవి ఏంటి? మీకు భూస్థాపితం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న టెరిటరీని కృష్ణమోహన్ రెడ్డి, దాసద్ రెడ్డి, వాళ్ళ చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఎలకన పట్టుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. మొదటి దానికి కళ్యాణం ఉన్నట్టు ఇవాళ 38, 39 కింద పేర్లు రాసి వీళ్ళని అరెస్ట్ చేయడం. ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కి. ఈ తర్వాత ఈ చిన్న జుజుబీ బ్యాచ్ దాన్ని అప్పచెప్పి వాళ్ళతో సోషల్ మీడియాలు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కొడాలని కలకట్టా నుంచి కొలంబో వెళ్ళిపోతుంటారు. బాబు చెవిరెడ్డి కొలంబో వెళ్తుంది అని పట్టుకుని అక్కడ చెన్నైలోనే ఎడపడుతున్నారు బాబు అంటే అది వదిలేసి ఈ కొడాలని అనేది కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చారు. ఇక్కడ ఆయన చుట్టూ వాళ్ళందరినీ ఏదో అష్టదిగ్బంధం చేసి భయం పెట్టేస్తాం అంటే భయం మీరు పడుతున్నారు. భయంకి ఎబ్రివేషన్ లేదు. ఎందుకంటే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరికన్నా ఇప్పుడు సూపర్ పవర్ కింద అభివర్ణించిన సోనియా గాంధీ వెళ్ళమని నాకు చెప్పిన దాని ప్రజలకు ఏం కావాలో నాకు తెలిసిన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆయన వల్ల కాంగ్రెస్ గెలిపించుకున్నాడు. అదే పుట్టిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కింద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓదార్పు యాత్ర చేస్తారంటే కుదరదంటే అలా కాదు, కానీ ఇంకో మాట చెప్పని చెప్పి నువ్వు నీ పార్టీ నీకు దాంట్లోకి వెళ్ళి నా పని నేను చేసుకుంటానని చెప్పి సొంతంగా పార్టీ పెట్టుకుని ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నాడు గమనిస్తే, భయం అన్నది చిన్నప్పుడు ఉగ్గుపాలతో పోసి పెంచిన విజయమ్మ భయం అనే పదాన్ని వాళ్ళ డిక్షనరీలో తీసి అవతలేసేసింది. అది రాజశేఖర రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మాత్రమే సర్వ హక్కులు, పేటెంట్ రైట్స్ అనే భయం లేకపోవడం. అలాంటి వాడికి భయం పెడితే జరగని పని. అందుకనే ఆంక్షలు పెడదాం అంటే స్ప్రింగ్ ని అదిం పట్టుకుంటే తాత్కాలికంగా చేతిలో ఉన్నంతసేపు ఆగుంటుంది. స్ప్రింగ్ ని బయటికి తీస్తే డిస్ప్రపోర్షనేట్ బ్లో. అందుకనే మీరు నియంత్రించి అన్న దగ్గర ప్రజలు సముద్రం కెరటాల్లాగా వస్తున్నారు. సముద్రం కెరటాలు అవుతాయే, మీరు పోలీస్ పికెట్ పెట్టి ఇవాళ నుంచి సముద్రానికి కెరటాలు రాకుండా ఆపేస్తాం అన్నట్టే ఉంటది. ప్రజలు చిన్నప్పుడు బంగారు బాతుగుడ్డు కథ మనం చదివి ఉండేవాళ్ళం. ఆ బాతుగుడ్డు పెడుతుంటే అదే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి నచ్చలే. దాని బాతుని కోసి తింటామని చెప్పి దురాస దుఃఖాలు చేయటం అన్నట్టు ఓహో వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా 6 ఇస్తారు, 6కి 7 ఇస్తారు, 7కి 10 ఇస్తారు, 10కి 10 అనేది ఇస్తారని చెప్పి మోసపోయిన ప్రజలు తండ్రి దగ్గర నుంచి నేర్చుకుని చిరుమందహారాన్ని కట్టుబడి ఆయనలాగా చంద్రబాబు నాయుడు లాగా చూడండి పాలు ఇచ్చామని వదిలేసుకొని ఒట్టిపైన గేదెని కట్టుకున్నారన్న మాటలు ఆయన చెప్పట్లే. చెప్పి నెక్కసైన మాట నవ్వుతో ఓ చిరుమందహాసంతో మీ కష్టానికి నేను ఉన్నానని భుజం ఇవ్వడానికి వస్తున్నాడు. తేడా మొన్న రాపుతారు అనుకోండి, దాని ముందు నిన్న కాక మొన్న పొదిలు అనుకోండి, దాని ముందు తిరుపతి అనుకోండి, దాని ముందు తెనాలనుకోండి, ఏమైనా మీరు చెప్పండి. నియంత్రణ పెడితే
ప్రతిస్పందన గమనిస్తున్నారు. రెండోది ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఉమ్, ఇందాక చెప్పాను చూడండి, తొక్కేస్తాం, పార్టీ రూపురేఖలు లేకుండా చేస్తామంటే చంద్రబాబు గారికి చెప్పవలసిన విషయం ఒకటి ఉంది. సార్ మీ దగ్గరే ఉంటూ మీతో నానా చెప్పలు పడుతూ పార్టీకి ఇవాళ జన్మభూమి కమిటీల యొక్క ఆవశ్యకతను తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు, రూపకర్త ఆయన. ఉమ్, అలాంటి వ్యక్తి మీ భావజాలాలు వీటితో ఆయన సమన్వయపరుచుకోలేక ఆ రోజు ఒక భావావేశంతో బయటకు వచ్చి ఇవాళ మీరు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కర్త కర్మ క్రియగా అభివర్ణిస్తున్న కేసీఆర్ గారు ఏ నీళ్లు నిధులు నియామకాలు అన్న దగ్గర ఉమ్, మీ ప్రస్థానం వీళ్ళలోంచి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎలక్షన్ లో 18, తర్వాత రెండుసారి ఎలక్షన్స్ లో 2 స్థానాలు, మూడోసారి ఏకంగా మీ పార్టీ జాతీయ స్థాయి గుర్తింపు లేకుండా పోవడం. ఇది రాజకీయ క్షేత్రం, రాజకీయ పార్టీలు చేయవలసిన రాజకీయ విధానాలు. సార్ దానివల్ల ఏంటంటే ప్రజల మన్ననలు పొంది ఒక పార్టీ యొక్క ఐడియాలజీని ప్రజల్లోకి అడాప్ట్ చేయడంలో సక్సెస్. ఎందుకంటే బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కింద అభివర్ణిస్తున్న దగ్గర ఉమ్, ఆ బీసీలనే కౌన్సిలర్ లేకుండా చేసుకుంటూ ఆఖరికి రమణను కూడా ఎత్తి లోడుతో సైతం రమణను ఎత్తికెళ్ళిపోయి బీఆర్ఎస్ లో జాయిన్ చేయించుకున్న ఉదంతాన్ని మర్చిపోకపోతే ఉమ్, చరిత్రలో తెలుగుదేశం బ్రహ్మాండమైన ఆఫీస్ కలకల్లాడుతూ కనబడుతాం తప్ప పార్టీ ఇక్కడ నామరూపాలతో కూడా లేకుండా చేసిన కేసీఆర్ ఘనతను ఒక్కసారి పునర్నామనం చేసుకుంటే ఉమ్, పార్టీని భూస్థాపితం. ఎందుకంటే పార్టీ క్యాడరు, నాయకులు అండ్ ఓటు బ్యాంకు స్థిరంగా ఉన్న కొన్ని పార్టీల్ని, అదే మీకు కూడా ఉండేది, ఉమ్, చేజేట్లారా మీరు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఆప్ చేసి మొత్తం అరవింద్ కుమార్ గౌడ్ తప్ప ఇంకెవ్వరూ లేని నిస్సహాయ స్థితిని తెలంగాణలో క్రియేట్ చేసుకున్న తర్వాత ఆఖరికి గొప్ప వ్యక్తిగా అభివర్ణించే రాహుల్ చంద్రశేఖర్ గారిని కూడా చేజేట్లారా కోల్పోయిన తర్వాత సార్ ఇవాళ పార్టీ ఒక దయనీయంలో ఈ రోజు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసామని ఈ రోజు దాకా ఎక్కడా చెప్పలే. ఉమ్, కానీ మీరు అనేకమైన విషయాల్లో ఒక దీనికి దాన్ని ఏమంటారంటే యు ఆర్ సింప్లీ గాన్ ఇన్ టు ఎ ట్రాన్స్ విత్ ఓకే. యువర్ 134 మీది ఉమ్, భూస్థాపితం చేసి మాట్లాడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, ఆయన పార్టీని మన స్థాయిలో నిలువరించగలమా లేదా అన్నదా ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ కేసీఆర్ రూపంలో ఉన్న తర్వాత కూడా ఉమ్, ఇంకా ప్రయత్నిస్తే పోయేదే లేదు. శ్రీశ్రీ గారు చెప్పిన సార్ ఆయాసం తప్ప ఒరిజినల్ గా చంద్రబాబు గారి పందాకి విరుద్ధమైన పంద. ఉమ్, గతంలో మీరు వెళ్ళినప్పుడు ఏకంగా 15,000 పైచీలకు ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా తరలిస్తే అందులో 15,000 మందిని మీరు ఏకంగా కాలకేయులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద వాళ్ళని అభివర్ణిస్తుంటే ఉమ్, ఒక్కసారి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని నమ్ముకుని వెనకాతలు వచ్చే కార్యకర్తల్ని, మీ వాళ్ళు కాని కార్యకర్తలు ఎవరైనా సరే కాలకేయులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఎంతవరకు సముచితం ఆలోచించారు. సో ఇలాంటి దగ్గర ఇవాళ మీరు సత్తెనపల్లిలో ఎంత నియంత్రించినా సరే, గతంలో మీరు తెనాలి వెళ్ళినప్పుడు ఏంటది అసాంఘిక కార్యకలాపాలు కాల్పడే రౌడీల్ని పరామర్శించడానికి వెళ్తారా అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చి ఏం చెప్పింది, జాతీయ SC/ST కమిషన్ వచ్చి ఏం చెప్పింది ఒకసారి గమనించుకోగలిగితే ఇవాళ కూడా సత్తెనపల్లిలో జనాలను నిలువరించడం మీ వల్ల కాలేదు అన్నది విషయం ప్రశ్న అయిన తర్వాత ఆయన్ని మీరు ఏ విధంగా వర్ణించారంటే ఏదో బెట్టింగ్లు కాసి, నేను రాత్రి చూడండి చిన్నప్పుడు నానమ్మ తాతమ్మలు కథలు చెప్పి చిన్నపిల్లలు నిద్రపూస్తారు, అలా తపేల స్థానంలో రోజుకు ఒక హరికథా కాలక్షేపం రాత్రి పెట్టి ప్రజలందరినీ అదే విధంగా తప్పుదారి పట్టించేసి ప్రజల్ని అలా భావావేశాలకు గురి చేసి చనిపోయి పరమదించిన వాడు యొక్క ప్రాణం ఆత్మ ఏ విధంగా ఘోషిస్తున్న బేసిక్ అవగాహన కూడా లేకుండా, ఎందుకంటే మీరైతే మీ కార్యకర్త చంద్ర చచ్చిపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేంత స్థాయిని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మార్పణం చేసుకుంటే పరామర్శించడానికి వెళ్తే కూడా తప్పు పెట్టి ఆయన ఏ విధంగా అభివర్ణిస్తున్నారు బెట్టింగ్లు ఇవన్నీ అంటే జర ఒకసారి విషయం చెప్తా. ఎలక్షన్ అయిన వెంటనే ఎత్తుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మలమూత్ర విసర్జన జరిగితే ఇంటి ముందు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ సమక్షంలో ఎవడైనా భావవేశానికి గురై మళ్ళీ రక్షించమని ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడే రక్షణ కరువే అతను ఏకంగా గుంటూరు తరలించిన తర్వాత వచ్చిన ఉపద్రవానికి ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు కుటుంబ విలువలను పరిరక్షించలేని నిస్సాయ స్థితిలో ఆత్మార్పణం కాకుండా ఏం చేస్తారు? మీరు చెప్తున్నట్టు నిజంగా పోలీస్ వ్యవస్థ మీద ప్రభుత్వాల మీద గౌరవం లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తనకి నిర్ణయించిన కనవైతోనే బయలుదేరి వెనకాతల సమూహంగా ఇందాక చెప్పినట్టు కెరటాన్ని నిరోధిద్దాం అనుకుంటే సునామీ, అది జన సునామీని నియంత్రించలేని నిస్సహాయ స్థితిలో జన సునామీకి వస్తున్న ప్రతిస్పందనను మీరు కనీసం ఫోర్కాస్ట్ చేయలేనప్పుడు దానివల్ల వచ్చే ఉపద్రవాలు ఇలాగే
అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో మీరు చెప్పిన చేతావానికి అతనే బయలుదేరితే జనాల్ని మీరు నియంత్రిస్తామని డిప్లాయ్ చేసిన వేలాది వందలాది పోలీసులు నియంత్రించగలిగారా? ఉమ్, అదే మాటకు వస్తే విగ్రహ ఆవిష్కరణకి వెళ్లే దగ్గర విగ్రహం ప్రతిష్ఠించే దగ్గర నాకు తెలిసి అది కార్పొరేషన్ అయింది, సత్తెనపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. yes, sir. అండ్ అది ఆయన ఊరు పంచాయతీ అనుకుంటే పంచాయతీ అప్రూవల్ లేకుండా విగ్రహం ఎవడైనా ఎక్కడైనా ప్రతిష్ఠించొచ్చా? ఉమ్, లేదా ఆ వ్యక్తి విగ్రహం ప్రతిష్ఠిస్తానంటే పెర్మిషన్ ఇవ్వకుండా విగ్రహ ప్రతిష్ఠ జరిగిందా? ఉమ్, ఒక లేదా అనుకుంటే రేపు పొద్దున ఎక్కడో దగ్గర తీసుకెళ్లి వీరప్పని విగ్రహం పెడతా, యాక్సెప్ట్ చేస్తారా? ఉమ్, అన్ని మనం ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూ 30,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేసిన వాళ్ళ నాన్నగారు మీరిచ్చిన చేతావనికి గౌరవిస్తూ 30,000 మందికి భోజనాలు పెట్టకుండా విరమించుకున్నాడు కదా. ఇవన్నీ ఆద్యంతం గమనిస్తే గౌరవం ఎవరికొందో, నియంత్రిస్తే నియంత్రించబడతారా లేదా అన్న టెస్టింగ్ మాడ్యూల్లోను, నిరోధిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నిరోధించాం కాబట్టి మన పని సులువైపోతుందన్న అభూత కల్పనలో మీరున్నంత కాలం ఉమ్, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్న పదం లేకుండా దాని ఎబ్రివేషనే లేదు. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అన్న దగ్గర. ఇందులో ప్రతి దగ్గర ప్రజలు ఉన్నప్పుడు ప్రజలు రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ తో కృతజ్ఞతా భావాన్ని చాటుకోలేకుండా నీకు 11 స్థానాలు ఇచ్చినందుకు క్షమించు అన్న మాట చెప్పకుండా ఉమ్, వాళ్ళు స్వచ్ఛందంగా తరలొచ్చే విధానానికి పశ్చాత్తాపం అని ఒకసారి ఆలోచించుకోగలిగితే ఉమ్, ప్రజా పశ్చాత్తాప ప్రజా వెలుగులా వచ్చి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ప్రతిస్పందిస్తుంటే మీలాగా పాలిచ్చి అవును వదులుకొని దొన్నపోతని కట్టుకున్నారన్న విషయం ఆయన మాట్లాడలేదు కదా. నాకు ఓటైనందుకు నేను తప్పు చేస్తే నాకు ఓటు వేయద్దని కూడా ఎలక్షన్ విన్నపాలు ఉన్నాయి. అవును. కానీ దురాశకు దుఃఖానికి ప్రజలు ఆ కథకి నమ్మి మోసపోతే ఉమ్, బాధ్యత వహించవలసిన అతనే ఉన్నాడు. నేను మీరు అమ్మఒడి ఇచ్చారు కదా, సుఖ సంతోషాలతో మీ అందరం బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తావు, విగ్రహం ఆవిష్కరించుకుని దండేసుకుని వెళ్ళిపోని చెప్పలే కదా. ఉమ్, ప్రతిస్పందన చూడండి. ప్రజా వెలుగుని చూసిన తర్వాతేనా మీకు ప్రజల భావావేశాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుంటే తదనంత పరిణామంలో ఏ విధంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తారన్న దానికి మీకు చేతామని. సంవత్సరమైన 124 స్థానాలు గెలిచి కూడా ప్రతి నిమిషం కూడా ఒకసారి గిల్లుకుని మేమేనా అనుకునే పరిస్థితి వెసెస్ ఉమ్, భయం మీరు పడుతూ అవతలోడికి భయం పెడదాం అన్న దగ్గర భయాన్ని అధిగమించినోడే అవతలోడు భయాన్ని జయించినవాడు. ఉమ్. మీరేమో అధిగమించి జయించే ప్రాసెస్ లో 11 సీట్లకే పరిమితం అంటూ కామెంట్లు చేస్తూ, లేదు పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి కామెంట్లు చేస్తూ, ఒక పులివెందుల ఎమ్మెల్యే కోసం ఇంతమంది ఒక వ్యక్తిని నిలువరించడానికి ఇంతమంది కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే ఇంతమంది ఎస్పీలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, అడిషనల్ ఎస్పీలు కావచ్చు, ఇన్ని చెక్ పోస్టులు కావచ్చు, ఇంత అవసరం అంటారా? అవసరమా అని మనం అనుకుంటే అవసరం అని వాళ్ళు అనుకున్నారు. ఉమ్, అవసరమైన అనుకుని అవసరానికి తగ్గట్టుగా డిప్లాయ్ చేసినా నియంత్రించగలిగేరా అన్న ప్రశ్నకి ఉమ్, వాళ్ళ అంతరాత్మ సమాధానం ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అని. నియంత్రణలు నియంత్రించలేని నియంత్రణ దేనికి? నియంత్రించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ప్రజా వెల్లువల్ని ప్రజాక్షేత్రంలో ప్రజలు యొక్క భావాల్ని గౌరవించవలసిందే. ఉమ్. దాన్నే అంతకన్నా ఇంకెళ్ళేది. ఇంత వేసి ఇంత పరిస్థితి చేసి నిలువరించాలి అనేది ఇంత సెక్యూరిటీ పెట్టి నిలువరించినట్లా, లేదు వైఎస్ఆర్ సిపికి ఇంకా క్రెడిబిలిటీని పెంచుతున్నట్లా, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను పెంచుతున్నట్లా ఏం జరుగుతుంది సార్ అసలు? ప్రజల్లో విశ్వసనీయత అన్నది ఖచ్చితంగా ఉందండి. ఇందాక చెప్తుంది అదే. ఉమ్, వాళ్ళ సంబంధించిన అంశంలో పార్టీ కేడరు వాళ్ళ నాయకులు ప్రతిస్పందన నిరంతరం చూస్తున్నారు. ఇంకా పల్నాడులో పిన్నిలి బ్రదర్స్ లేరు, అదృష్టం. ఉమ్, వాళ్ళుంటే ఇంకా ముందు ఇంకో ఎస్ సార్. నిరూపించారు. బ్రహ్మనాయుడు నిరూపించకపోతే ఆంక్షలు లేకపోతే ఇంకా అసలు నాకు తెలిసి ఇంకా గుంటూరే దాటపోయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి. ఓకే, 35 కిలోమీటర్లు దాదాపుగా 6 గంటల సమయం తీసుకున్నారు. నేను చెప్తుంది అదే సార్. ఒక రేరెస్ట్ ఫినామినా ఏంటంటే ప్రజానాయకులు అన్న వాళ్ళు రేర్ గా అరుదైన మొక్కల్లాగా ఉంటారు. ఉమ్, అరుదైన మొక్కల్ని మనం కాపాడుకోవాల్సిందే. అందులో ప్రజాస్వామ్యంలో గెలుపోటములతో ముడిపెట్టి ఒక ప్రజానాయకుడిని మాట్లాడడం ఎంతవరకు సముచితం అన్నదానికి ఇవాళ ఒక ప్రశ్న సమాధానం వాళ్ళకే దొరికింది. ఓకే, కానీ ఇంకెళ్ళలేదు. కానీ ఈ నిలువ సారా ప్రశ్నకి అర్థం ఏంటంటే సార్, ప్రజానాయకుడిని ప్రజల నుంచి మనం వేరు చేయలేమని. ఉమ్, ప్రజలు ప్రజానాయకులు ఒకటే అన్న విషయం సుస్పష్టంగా తెలిసింది ఇవాళ స్వచ్ఛందంగా తరలొచ్చిన జనాలతో. ఉమ్, ఇది ఎప్పుడైనా మనకి ఈ అద్భుతం సంతరించుకుందా అని ఒకసారి గుండెల మీద చేసుకుని ప్రశ్నించాలి. ఎస్ సార్. మళ్ళీ నేను చెప్తున్నాను, అది రామారావు గారికి జరిగింది, మహానుభావుడు కాబట్టి. అలాగే రాజశేఖర రెడ్డి గారికి జరిగింది, మహానుభావుడు కాబట్టి.
ఉమ్, ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న మూడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది. చూసి తరించడమే. ఉమ్. ఒక పర్యటన ఎన్నికలు వివరించలేనటువంటి వ్యక్తులు అధికారం ఉందని లేదంటే వ్యవస్థ చేతిలో పెట్టుకొని ఇంతమంది ఆ వాళ్ళ యొక్క సైన్యాన్ని మోహరించి కూడా నిలువరించలేకపోతే భూస్థాపితం చేయడం అనేటువంటి మాటలు, భూస్థాపితం అయ్యింది, అయిపోతుంది, చేసేస్తాం అనేటువంటి కామెంట్లు, వాటిని ఎలా చూడాల్సి వస్తుంది? కూడతూపుల కిందే చూడాలి, అంతకన్నా ఇంకేం లేదు. ఉమ్, ఊపులకి భయం పడేది జగన్మోహన్ రెడ్డా అనుకుంటే నా భూతం నా భవిష్యత్ ఊహకు కూడా అందదు. ఓకే. ఓవరాల్ గా పల్లవి పర్యటనకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఓవరాల్ గా ఏం లేదు సార్. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనుకుంటే సూపర్ సక్సెస్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఈ పరదానికి నువ్వు ప్రజల్లోకి రావు, పరదాలు కట్టుకుంటావు అని గొల్లెట్టారు. ఉమ్, వస్తే ఇలా ఉంటది, వస్తే ఇలా ఉంటది, ఉమ్, రేపేళ్ళుండే మళ్ళీ పెడతాడు, పెడితే అలా ఉంటది. ఉమ్, ప్రశ్న డ్రెస్ నోటంటే మాట ఉండదు మీకు, మళ్ళీ తిరిగి ఆన్సర్ చెప్పరు. ఎక్కడ దొంగలు అక్కడ గుప్చప్ అనుకున్నప్పుడు మనం పంటలు పండించుకుని ఆడి ఆటలాగే ఆడుకుంటారు మీరు. దానికోసం అవకేషన్ అవసరమా అనుకోవాలి, అంతకనే ఇంకెళ్ళి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరామణి గారు.